ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. జిల్లాలో ఉన్న కార్మిక వర్గానికి మేడే విశిష్టత తెలియజేయాలని, తద్వారా కార్మికుల హక్కులను సాధించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి గురుమూర్తి పిలుపునిచ్చారు. సోమవారం మహబూబ్ నగర్ పట్టణంలోని వాటర్ ఫిట్టింగ్ అసోసియేషన్ ఆఫీసులో మేడే కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 138వ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని జిల్లాలోని అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో, కార్మిక వాడల్లో, పారిశ్రామిక ప్రాంతాల్లో ఎర్ర జెండా ఎగురవేసి కార్మిక వర్గానికి మేడే విశిష్టతను వివరించాలని ఆయన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. 138 సంవత్సరాల క్రితం అమెరికా దేశం చికాగో నగరంలో కార్మిక వర్గం విరోచితంగా పోరాటం చేసి 8 గంటల పని సాధించుకున్న ఆ రోజునే ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరపాలని నిర్ణయించారని, ఆనాటి నుండి మేడేను ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారని, నేటి ప్రభుత్వాలు, ప్రధానంగా మోడీ ప్రభుత్వం మేడే విశిష్టతను విచ్ఛిన్నం చేయడానికి విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17న చేయాలని చూస్తుందని ఆయన అన్నారు. వీరుల త్యాగాన్ని, పోరాటాన్ని తగ్గించి మేడేను అస్థిరపరిచే కుట్రలో భాగంగా మేడే సెలవు దినాన్ని కూడా రద్దు చేసిందని, మోడీ హయాంలో కార్మిక చట్టాలను యాజమాన్యాలకి అనుకూలంగా మార్చాడని, 8 గంటల పనిని 12 గంటలకు పెంచారని, కార్మిక ఉద్యమాలపై ఉక్కు పాదం మోపాడని ఆయన అన్నారు. అందుకే మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని, ఇండియా కూటమిని గెలిపించాలని ఆయన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ప్లంబర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ముక్తార్ ఖాన్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వరద గాలన్న, టైల్స్ అసోసియేషన్ జిల్లా సహాయ కార్యదర్శి చంటి, పెయింటర్స్ అసోసియేషన్ ప్రచార కార్యదర్శి సూరి, జాఫర్లు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ నిధిని కూడా వాడుకున్న చరిత్ర మోడీకే దక్కిందని, క్రమంగా వెల్ఫేర్ బోర్డు ఎత్తివేయాలని ప్రయత్నిస్తున్నాడని వారు తెలిపారు. ఇందులో నజీర్, సత్యం, మోహన్ రావు, జాంగీర్, సుల్తాన్ బిగ్ తదితరులు పాల్గొన్నారు. మేడేను జయప్రదం చేయాలని సమస్త కార్మిక వర్గానికి వారు పిలుపునిచ్చారు. నేను నల్లవెల్లి గురుమూర్తి, సిఐటియు మహబూబ్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. 138వ మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం రేపు మే 1వ తారీఖు రోజు ప్రపంచవ్యాప్తంగా వాడవాడల్లో, ఫ్యాక్టరీల ముందు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, ప్రతి గ్రామంలో కార్మికులు అక్కడ ఎర్ర జెండా, సిఐటియు జెండా ఎగిరేయాలని చెప్పేసి సమస్త కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ మేడే ప్రధానంగా 10 ఏళ్ల మోడీ కాలంలో 1886లో వచ్చినటువంటి 8 గంటల పనిని ఈరోజు 12 గంటలకు పెంచడం జరిగింది. బ్రిటిష్ వాడి కాలంలో వచ్చినటువంటి కార్మిక చట్టాలను మొత్తం నిర్వీర్యం చేయడం జరిగింది. 29 కార్మిక చట్టాలను మార్చి యాజమాన్లకు అనుకూలంగా 4 కోట్లుగా తీసుకురావడం జరిగింది. అంటే మొత్తం కార్మిక వర్గం యొక్క శ్రమను దోచుకోవడానికి కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం వచ్చినాక చట్టాలను మార్చింది. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి, ఇంతకన్నా దౌర్జన్యకరం మరొకట్లేదు. అసంతరంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని పోరాడుతూ ఉన్నాం. భవన నిర్మాణ కార్మికులకు వచ్చేటువంటి వెల్ఫేర్ బోర్డును కూడా ఈరోజు ఎత్తివేయడానికి, అందులో ఉన్న డబ్బులను మొత్తం కాజేయడానికి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నం చేసింది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు భవన నిర్మాణ సంక్షేమ నిధి నుంచి వాడుకోవడం జరిగింది. అలాగే గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం 1004 కోట్ల రూపాయలు వాడుకోవడం జరిగింది. అంటే ఈరోజు కార్మికుల యొక్క శ్రమ ఫలితంగా, వాళ్ళ యొక్క సెస్ ద్వారా ఎక్కడైనా బిల్డింగ్ కట్టినా, ఎక్కడైనా రోడ్డు వేసినా, ఎక్కడైనా ప్రాజెక్టు కట్టినా 100కి 2 రూపాయలు జమ అయ్యేటువంటి ఆ డబ్బులను కూడా ఈరోజు ప్రభుత్వం వాడుకోవడం అంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి మరొకట్లేదు. అట్లాగే బ్రిటిష్ వాడి కాలంలో వచ్చినటువంటి సంఘం పెట్టుకునే హక్కును, పోరాడేటువంటి హక్కును ఈరోజు బీజేపీ ప్రభుత్వం హరించింది. ఈరోజు సంఘం పెట్టుకోవాలంటే 100 మంది కావాలని చెప్పి చెప్తా ఉంది. సంఘం పోరాడాలంటే మీకు పర్మిషన్ లేవు, సమ్మె చేసే హక్కు లేదని చెప్పేసి ఈరోజు పోలీసులను మధ్యవర్తులు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటిని ప్రతిఘటించి రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ చుట్టుగా ఓడించాలి. మహబూబ్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం పోటీ చేసినటువంటి డీకేర్లను ప్రతి కార్మికుడు కూడా ఓడించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఇండియాలో భాగస్వామైనటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, వంశీచంద్రరెడ్డికి ఓటేయాలని చెప్పి మేడే సందర్భంగా కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి బీజేపీ అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గానికి వ్యతిరేకమైనటువంటిది, శ్రమజీవులకు వ్యతిరేకమైనటువంటిది, మొత్తం సమస్త నిరుపేదలకు వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ విధానాలు ఉంటా ఉన్నాయి. కేవలం వాళ్ళ యొక్క విధానం ఏంటంటే అభివృద్ధి పేరుతో మేము ఏం చేసినటువంటి పనులు ఏం చేసినా దాన్ని చెప్పుకోకుండా ఈరోజు రాముడు, అక్షింతలు, వీటి గురించి ఈరోజు ఓట్లాడేటువంటి దుర్మార్గమైన విషయం. కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా
కలిసికట్టుగా ఈరోజు బీజేపీ ఓడించాలి. ప్రతి వాడలో, ప్రతి ఊర్లో, ప్రతి మండల కేంద్రంలో ఎర్రజెండాలు ఎగరేసి మేడే యొక్క చరిత్రను ఘనంగా వివరించాలని చెప్పేసి సమస్త కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, వీబోఏలు, అట్లాగే అసంఘటిత రంగంలో వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్లంబర్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, పెయింటర్స్ కానీ అన్ని రంగాల కార్మికులు, అసంఘటిత రంగంలో కార్మికులు, అట్లాగే సంఘటిత రంగంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో పనిచేసే కార్మిక వర్గం, ఉద్యోగులు కూడా కలిసి మొత్తం సమస్త పేద కార్మికులు, కష్టజీవులందరూ కూడా కలిసి రేపు మే 1 తారీఖు రోజు సభలు, సమావేశాలు, జెండా ఆవిష్కరణలు చేసి పెద్ద ఎత్తున మేడే యొక్క చరిత్రను వివరించాలని చెప్పేసి సిఐకి మహిళా కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.